హాయ్ పిల్లలు, మన మాస్టారు ఛానల్కి స్వాగతం. ఈరోజు మనము 10వ తరగతి తెలుగు వాచకము పాఠం యొక్క రాజధర్మం యొక్క భాషాంశాల గురించి తెలుసుకుందాం. మొదట క్రింది వాక్యాలలో ఎరుపు రంగులో ఉన్న పదాలకు అర్థాలు రాసి ఆ అర్థాలతో వాక్యాలు రాయండి. ఉదాహరణ: కాపురుషులకు ఏ పనులు అప్పగించరాదు. కాపురుషులు అంటే చెడ్డవాడు, దుష్టుడు అర్థం అన్నమాట. దానితో వాక్యం చూడండి. దుష్టుల సహవాసం పనికి రాదు. అలా చేయాలట మనం. మన స్వప్నం సాకారం కావడానికి బాగా కృషి చేయాలి. స్వప్నం ఎరుపు రంగులో ఉంది. స్వప్నం అంటే ఏమి? ఇక్కడ కళ, కళ, నిద్ర స్వప్నం అంటే. స్వప్న వాక్యం రాయచ్చు దీంతో. మనం మంచి మంచి కలలు కనాలి. మంచి మంచి కలలు కనాలి అలా అన్నమాట. లేదా మనం మన కలను సాకారం చేసుకోవాలి. మనం మన కలను సాకారం చేసుకోవాలి. నెక్స్ట్, ఆస్థ కలిగిన ఉద్యోగులే నిజాయితీగా పనిచేస్తారు. ఆస్థ, శ్రద్ధ అని ఒక అర్థం వస్తుంది. అక్కర అని ఒక అర్థం వస్తుంది. ఆసక్తి అని ఒక అర్థం వస్తుంది. మనం ఈ మూడిట్లో దేంతో అన్నా రాయొచ్చు అన్నమాట. పిల్లలకు చదువు పట్ల శ్రద్ధ ఉండాలి. చూడండి, పిల్లలకు చదువు పట్ల శ్రద్ధ ఉండాలి. పిల్లలకు చదువు పట్ల ఆసక్తి ఉండాలి. ఇలా. నెక్స్ట్, రోగులకు బిషక్కులు చికిత్స చేసి ప్రాణం పోస్తారు. బిషక్కులు అంటే ఇక్కడ వైద్యులు. బిషక్కులు అంటే వైద్యులు. వెజ్జులు, వెజ్జులు. చికిత్సకులు, చికిత్సకులు అని మనము రాయొచ్చు. వైద్యులు, వైద్యులు రోగుల ప్రాణం కాపాడుతారు. చూడండి, వైద్యులు రోగుల ప్రాణం కాపాడుతారు. ఆ తర్వాత స్నేహితులు మన జీవితాన్ని ప్రభావితం చేస్తారు. హితులు, స్నేహితులు. మిత్రులు, మిత్రులు అనుకోండి. మనం మంచి మిత్రులను ఎన్నుకోవాలి. మనం మంచి మిత్రులను ఎన్నుకోవాలి. అలా అన్నమాట. ఆ తర్వాత, మృషలు చెప్పేవాడిని ఎవరు నమ్మరు. మృషలు అసత్యాలు, అబద్ధాలు. మృషలు అంటే గాంధీ గారు ఎప్పుడూ అసత్యం చెప్పలేదు. చూడండి, గాంధీ గారు ఎప్పుడూ అసత్యాలు చెప్పలేదు. ఇలా క్రింది పదాలకు పర్యాయ పదాలు రాసి వాటితో వాక్యాలు రాయండి. కలన, కలన అంటే యుద్ధం, యుద్ధం. కయ్యం, కలహం. చూడండి, రాజులు ఎప్పుడూ యుద్ధాలు చేసేవారు. చూడండి, రాజులు ఎప్పుడూ యుద్ధాలు చేసేవారు. నెక్స్ట్, బృందం, సమూహం. బృందం అంటే సమూహం. గుంపు, గుమి, గుమి.
క్రీడలలో ఎన్నో సమూహాలు ఉంటాయి. క్రీడలలో ఎన్నో సమూహాలు ఉంటాయి. అలా అన్నమాట. నెక్స్ట్ క్షితి, ఒక అర్థం నేల, ఇంకో అర్థం భూమి, ఇంకో అర్థం ధరణి. మన భారత భూమి చాలా గొప్పది, లేదా భూమి మీద ఎన్నో వృక్షాలు పెరుగుతాయి. చూడండి అలా అన్నమాట. వ్రాతము కాదు, ఇక్కడ సమూహం, కుప్ప, మూక. వ్రాతము అంటే సమూహం, కుప్ప, మూక. వానర సమూహాలు లంకలో ప్రవేశించాయి. వానర సమూహాలు లంకలో ప్రవేశించాయి. వానర సమూహాలు. నెక్స్ట్ నానార్థాలు చూడండి. వృద్ధి, ఇదే సరిపోతుంది దానికి. అభివృద్ధి, వడ్డీ, సంతోషం. ఒకటో దానికి ఆ సరిపోతుంది. నయం, దీనికి ఈ సరిపోతుంది. నయం అనేదానికి ఇక్కడ ఆ సరిపోతుంది. చూడండి నయం, ఇక్కడ ఆ అన్నాడు. ఆ ఈ ఉకి 1 2 3 4 5తో మనము ఏం చేయాలా, మ్యాచింగ్ చేయాలన్నమాట నానార్థాలు. నయం అంటే దీనికి ఈ సరిపోతుంది. ఈ నీతి ఒకటి, మృదువు అనేది ఒకటి, అందం అనేది ఒకటి. 3 అర్థాలు ఉన్నాయన్నమాట. నానార్థాలు అంటే డిఫరెంట్ మీనింగ్స్. నయం అంటే నీతి, మృదువు, అందం. ఇంకోటి ఋతం, ఋతం అనేదానికి ఇది సరిపోతుంది. సత్యం, నీరు, సత్ప్రవర్తన. సత్యం, నీరు, సత్ప్రవర్తన. ఋతం అనేదానికి సత్యం, నీరు, సత్ప్రవర్తన. ఇక కాడ అనేదానికి ఇది సరిపోతుంది. తొడిమ, బాణం. తొడిమ, బాణం సరిపోతుంది. కాడ అంటే ఒక అర్థం తొడిమ, ఇంకో అర్థం బాణం. శరం అనేదానికి ఈ సరిపోతుంది. ఈ రెల్లు అనే ఒక అర్థం, బాణం అనే ఒక అర్థం, నీరు అనే ఒక అర్థం సరిపోతుంది. శరం అంటే ఒక అర్థం రెల్లు, ఇంకో అర్థం బాణం, ఇంకో అర్థం నీరు. ఈ విధంగా అన్నమాట. ఆ తర్వాత వ్యుత్పత్తి అర్థాలు. పురోహితుడు, పురమునకు హితము చేయువాడు. పురమునకు హితము చేయువాడు. బ్రాహ్మణుడు, బ్రాహ్మణుడు బ్రాకెట్లో. నెక్స్ట్ మంత్రి, బుద్ధి సహాయుడు. బుద్ధి సహాయుడు ఒక అర్థం. ఇంకో అర్థము ఆలోచనకర్త. ఆలోచనకర్త బ్రాకెట్లో. సచివుడు,
నృశంశము హింసను కోరునది. హింసను కోరునది బ్రాకెట్లో క్రూరత్వం. దుర్గము అభేద్యమైనది. అభేద్యమైనది. కోట. ఇవన్నీ వ్యుత్పత్తర్థాలు అన్నమాట. ఆ తర్వాత క్రింది ప్రకృతి పదాలకు వికృతి పదాలు జతపరచండి. మౌక్తికం, దీనికి ఆ సరిపోతుంది. ముత్యం. పశువు, దీనికి ఈ సరిపోతుంది. పసరము. ద్వీపం, దీనికి ఉ సరిపోతుంది. దీవి. శక్తి, దీనికి అ సరిపోతుంది. సత్తువ. నిద్ర, దీనికి ఇ సరిపోతుంది. నిదురా. ఆ తర్వాత కింది పదాలను విడదీసి సంధి పేరు రాయండి. ఎవ్వాడు, చూడండి, ఏ ప్లస్ వాడు, ఏ ప్లస్ వాడు. ఇది త్రికసంధి. ఆ ఈ ఏలు త్రికములనబడును అని ఉంది కదా సూత్రము. నెక్స్ట్ గుణాతీతుడు. గుణ ప్లస్ అతీతుడు. గుణ ప్లస్ అతీతుడు. ఇది సవర్ణ దీర్ఘ సంధి. సవర్ణ దీర్ఘ సంధి. ఒకంత. ఒక ప్లస్ ఇంత. ఒకంత అత్వసంధి. చూడ కాలో ఆ ఉంది. అత్తునకు ఇచ్చుపరమై, అత్తునకు అచ్చుపరమైతాంది. ఈ అంటే అది అచ్చు అనమాట. ఆ నుండి ఆ వరకు ఏడువన కావచ్చు అన్నమాట. ఇక్కడ ప్లస్ తర్వాత అత్తునకు కాలో ఆ ఉంది. అత్తునకు అచ్చుపరమైతాంది కాబట్టి అత్వసంధి. నెక్స్ట్ దీవులు ప్లస్, దీవులు గొన్న అని ఉంది. దీవులు ప్లస్ కొన్న. దీవులు ప్లస్ కొన్న. క వెళ్ళిపోయి ఇక్కడ గా వచ్చింది చూడండి. కాబట్టి కచడ తప్పలపై గసడదవలు వచ్చినాయి. క చ ట త ప పై గ స డ ద వ. కా స్థానంలో గా వస్తుంది. చా స్థానంలో సా వస్తుంది. టా స్థానంలో డా వస్తుంది. తా స్థానంలో దా వస్తుంది. పా స్థానంలో వా వస్తుంది. ఇక్కడ కా స్థానంలో గా వచ్చింది చూడండి. దీవులు ప్లస్ కొన్న, దీవులు గొన్న. కాబట్టి ఇది గసడదవా దేశ సంధి. గసడదవా దేశ సంధి. ఇప్పుడు ఉదాహరణకి వాడు టక్కరి అనండి ఉందనుకోండి. వాడు ప్లస్ వాడు ప్లస్ టక్కరి, వాడు డక్కరి. అట్లా అన్నమాట. టా స్థానంలో డా వస్తుంది. వాడు చెప్పాను, వాడు ప్లస్ చెప్పాను, వాడు చెప్పాను అని వస్తుంది అన్నమాట. నెక్స్ట్ మృష ఏని. మృష ప్లస్ ఏని. అచ్చు. అచ్చుపోయి ఇక్కడ యకారం వచ్చింది. ఎడాగమం. ఎడాగమ సంధి. అలా అన్నమాట. నెక్స్ట్ కింది సంధికారాలను పూరించండి అన్నాడు. సంధి పదము విడదీసి రాయడము సంధి పేరు. ఎదగోరు, ఎదన్ ప్లస్ కోరు. ఎదన్ ప్లస్ కోరు. చూడండి, ఎదగోర్ క స్థానంలో గ వచ్చింది కాబట్టి సరళా దేశ సంధి. కచ్చడ తప్పలు పరుషాలపై సరళాలు వచ్చినాయి. అట్లా అన్నమాట. కచ్చడ తప్పలపై గజడదవలు వచ్చినాయి. సరళాలు వచ్చినాయి. ఎందుకు సరళా దేశ సంధి. అక్కడ గసడదవలు వస్తాయి గసడదవా దేశ సంధిలో. నెక్స్ట్ ఏ ప్లస్ తరి అన్నాడు. ఇది ఎత్తరి.
ఎత్తరి ఏ ప్లస్ తరి త్రిక సంధి. తదంతరము తత్ ప్లస్ అంతరము, తత్ ప్లస్ అంతరము జత్స సంధి. ఇది కన్నొకటి, కన్ను ప్లస్ ఒకటి. ఇక్కడ నూలో ఊ ఉంది కదా, ఉత్తునకు అచ్చు పరమవుతాను కాబట్టి ఉత్వ సంధి. నెక్స్ట్ వాడు ప్లస్ పోలే, వాడు ఓలే, వాడు ఓలే. పా స్థానంలో వా వస్తుంది కాబట్టి గసడద ఆదేశ సంధి. చూడండి, పా స్థానంలో పా స్థానంలో వా వచ్చిందనమాట. నెక్స్ట్ విగ్రహవాక్యాలు రాసి సమాసం పేరు రాయాల. హితాహితులు, హితులు మరియు అహితులు, హితులు మరియు అహితులు ద్వంద్వ సమాసం ఇది. నెక్స్ట్ అర్థధర్మాలు, అర్థము మరియు ధర్మము, అర్థము మరియు ధర్మము, ఇది కూడా ద్వంద్వ సమాసమే. గుమ్మడికాయ, గుమ్మడి అను పేరు గల కాయ, గుమ్మడి అను పేరు గల కాయ. అనుపేరు గల అని వచ్చిందంటే ఇది సంభావన పూర్వపద కర్మధారయ సమాసము. సంభావన పూర్వపద, సంభావన పూర్వపద కర్మధారయ సమాసము. 7 దీవులు, 7 అను సంఖ్య గల దీవులు, 7 అను సంఖ్య గల దీవులు. అనుసంఖ్య గల అని వచ్చిందనుకోండి, అది ద్విగు సమాసము. చతురవృత్తి, చతురమైన వృత్తి, చతురమైన వృత్తి, ఇది విశేషణ పూర్వపద కర్మధారయ సమాసము. విశేషణ పూర్వపద కర్మధారయ సమాసము. విశేషణ పూర్వపద కర్మధారయ సమాసము. నెక్స్ట్ కింది పట్టికలోని సమాస కార్యాలను పూరించండి అన్నాడు. సమాస పదం, విగ్రహవాక్యం, సమాసం పేరు. కలని నక్క, కలని యందు నక్క, కలని యందు నక్క. అందు నన్ సప్తమీ విభక్తి కాబట్టి ఇది సప్తమీ తత్పురుష సమాసం. అందు కదా, అందు నన్. నెక్స్ట్ పెరయైన కన్ను, పెరకన్ను, పెరకన్ను. విశేషణ పూర్వపదం ఇది. విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం. నెక్స్ట్ దేశ వైశాల్యం, దేశము యొక్క వైశాల్యం, దేశము యొక్క వైశాల్యం. కిన్కున్ యొక్క లోన్ లోపలని వచ్చింది కాబట్టి షష్ఠీ తత్పురుష సమాసము. నెక్స్ట్ లోభము కానిది, ఇది అలోభము, అలోభము, ఇది నన్ తత్పురుష సమాసము. కానిది లేనిది వస్తుంది కదా. దుష్టమైన ప్రవర్తన కలవాడు, దుష్ట ప్రవర్తనుడు, దుష్ట ప్రవర్తనుడు. కలది కలవాడు వచ్చింది కాబట్టి బహువ్రీహి సమాసము, బహువ్రీహి సమాసము. అలా అన్నమాట. ఆ తర్వాత శ్లేషాలంకం చూడండి. శ్లేషాలంకారం. కింది వాక్యాన్ని గమనించండి. రాజు కువలయానందకరుడు. ఈ వాక్యంలో రాజు చంద్రుడు, కువలయం కలువకు ఆనందాన్ని కలిగిస్తాడు. రాత్రిపూట్ల చంద్రుడు ఉంటాడు కదా, అవి కలువలు ఉంటాయి కదా, ఆ కలువలు చంద్రుని యొక్క వెన్నెల తగిలితే అవి విచ్చుకుంటాయి అన్నమాట. అందుకే రాజు అంటే ఇక్కడ చంద్రుడు, కువలయం అంటే కలువకు ఆనందాన్ని కలిగిస్తాడని ఒక అర్థం అనమాట. ఇంకో అర్థం రాజు అంటే ప్రభువు, కువలయం అంటే భూమి ఆనందం కలిగిస్తాడు. రాజు అనేవాడు
భూమికి ఆనందం కలిగిస్తాడు. రాజ్యపాలన బాగా చేస్తాడు కాబట్టి ప్రజలు బాగా సంతోషపడతారు కాబట్టి ప్రజలు భూమిలో ఉంటారు కదా, భూమి యందు ఉంటారు కదా, అందుకు అది అనమాట. రాజు అంటే ఒక అర్థం, ప్రభువు, కువలయం అంటే భూమికి ఆనందాన్ని కలిగిస్తాడు అని ఇంకో అర్థం. ఇలా రాజు అంటే చంద్రుడు, ప్రభువు, కువలయం అంటే కలువ, భూమి అనే 2 అర్థాలు వచ్చేలా ఈ వాక్యంలో ప్రయోగించారు. ఇలా విభిన్న అర్థాలు కలిగిన పదాలను వాక్యంలో ప్రయోగించడాన్ని శ్లేషాలంకారం అంటారు. నానార్థాలను కలిగి ఉండే అలంకారం శ్లేషాలంకారం. చూడండి, లేమా ధనుజుల గెలవగ లేమా, చూడు, లేమా లేవండి లేవండి అని, లేమా అంటే లేండమ్మా లేండి మీరు అని. ధనుజుల గెలవగ లేమా, ధనుజులు అంటే రాక్షసులు, రాక్షసుని మనం గెలవలేమా, చూడు ఈ లేమా, గెలవలేమా అంటే మనం గెలుస్తాం కదా అని అర్థం. గెలవలేమా, లేమా అంటే లేండమ్మా లేండి మీరు, త్వరగా మీరు బయలుదేరండి అని. లేమా, ధనుజుల గెలవగా లేమా, ఈ లేమా అర్థం వేరు, ఈ లేమా అర్థం వేరు. నీ వేళ కడిగి లేచితి విటురా, ఇది ఏం లేదు, ఇది ఒకటే, లేమా ధనుజుల గెలువగా లేమా. నెక్స్ట్ ఇంకో అర్థం, ఇది ఇక్కడ ఏమర్థం వస్తుందంటే, ఇక్కడ ఈ అలంకారం వేరు, ఇది శ్లేషాలంకారం, ఇది పైంది. రాజు కులయానందకరుడు, నానార్థాలు వచ్చినాయి, వేరే వేరే అర్థాలు వచ్చినాయి. కానీ ఇక్కడ లేమా అనే ఒక అర్థము, ఇంకోటి లేమా అనే అర్థము, పదము, ఈ పదాల యొక్క అర్థాలు వేరే వేరే అనమాట. అందుకే దీన్ని ఏమంటామంటే యమకాలంకారము అంటారు. యమకాలంకారము, యమకము. పురమునందు, అంతఃపురమునందు, చూడండి అలా అనమాట. పురమునందు, ఈ పురము వేరు, అంతఃపురమునందు, ఈ పురము వేరు. ఈ పురము వేరు, పురం అంటే పట్టణము అని, అంతఃపురం అంటే అటు ఉండే రాణులు ఉంటారే వాళ్ళది, అది ఆ పురం, ఈ పురము వేరు, అట్లా అనమాట. ఇక్కడ కూడా అర్థం, ఈ అర్థం వేరు, ఈ అర్థం వేరు. లేమా మీరు లేండమ్మా అని, ధనుజుల గెలవగలేమా, రాక్షసుల్ని మనము గెలవలేమా అని అర్థం. ప్రాయము, జలకల్లోల ప్రాయము, చూడండి ప్రాయము, జలకల్లోల ప్రాయం, ప్రాయం అంటే వయసులో ఉండేదన్నమాట, వయసు. జలకల్లోల ప్రాయం అంటే నీటిలో ఉండేటటువంటి, ఆ నీటిలో రాసిండేటటువంటి రాత వంటిది అని, ఎప్పుడన్నా కానీ నశించిపోవచ్చు అని. ఈ ప్రాయం అర్థం వేరు, ఈ ప్రాయం అర్థం వేరు. దీన్ని యమకము అంటాం, యమకము. ఇవన్నీ అలంకారాలన్నీ వీడియోలో ఉన్నాయి, మీరు చూసుకోవచ్చు. నెక్స్ట్ కింది పద్యాలను పరిశీలించండి. ఛందస్సు చూడండి, ఇది దీంట్లో ఒక పద్యం ఉంది. ధనముఖ్యము కేవలమే పనియున్ గాదాస్తగలిగి పలువురు ప్రభువుల్ పనిసేయక తద్వృశ్యమునకు లలోభా నృశంశముల్ వృతము జలుల్. ఈ పద్యము దీంట్లో గణాలు మనం చూస్తే గాగా భజస నలా అనే వస్తాయన్నమాట ఎక్కువ. దీంట్లో గాగా అంటే 2 గురువులు, భా భగనము, జ జగనము, సా సగనము, నల నగనము ఒక లఘువు. ఇవి వస్తాయి దీంట్లో. 1వ పాదం 3వ పాదం గణాల సంఖ్య సమానంగా ఉంటుంది. చూడండి 1వ పాదం 3వ పాదం, ఇది 1వ పాదము, నెక్స్ట్ ఇది 3వ పాదము. చూడు గణాలు 1 2 3, 1 2 3 సేమ్ ఉంటాయి, సమానంగా ఉంటాయి. 2వ పాదం 4వ పాదం గణాల సంఖ్య సమానంగా ఉంటుంది. చూడు 2వ పాదం ఇది 1 2 3 4 5, 1 2 3 4 5 ఇట్లా అనమాట, సమానంగా ఉంటాయన్నమాట. కందపద్య లక్షణాలు చూడండి. ఇందులో చతుర్మాత్రా గణాలైన భజస నల గగ గణాలు ఉంటాయి. చతుర్మాత్రా గణాలంట, అన్నీ 4 4. చూడు ఇవి 2 ఇవి 2 4. గురువు అంటే 2 గణాలు కాబట్టి ఇవి 2 ఇవి 2, మళ్ళీ 2 3 2 3 4, ఇవి 4, ఇవి 4, ఇవి 4,
ఇదంతే 1 2 3 4 1 2 3 4 1 2 3 4 అట్లా అన్నీ 4 4 4 4 అనమాట. ఒకటవ మూడవ పాదాల్లోని గణాల సంఖ్య రెండవ నాలుగవ పాదాల్లోని గణాల సంఖ్య సమానంగా ఉన్నాయి. 1 2 పాదాలు 3 + 5 8 గణాలు ఉంటాయి. 3 4 పాదాల్లో 3 + 5 8 గణాలు ఉంటాయి. చూడండి ఇట్లా ఈ 3 ఈ ఒక 5 8 ఇవన్నీ కలిపితే మళ్ళీ ఈ ఒక 3 ఈ ఒక 5 8 అలా అన్నమాట. ప్రాస ఉంటుంది. ప్రాస నియమం ఉంటుంది చూడండి. నా రెండవ అక్షరం సేమ్ అన్నమాట. ప్రతి పాదంలోనూ రెండవ అక్షరం సేమ్. నా ఇడ నీ మళ్ళీ ఇడ నీ మళ్ళీ ఇడ నా చూడండి అలా అన్నమాట. ప్రాస అంటాం దాన్ని. 2 4 పాదాల్లో చివరి అక్షరంగా గురువు ఉంటుందంట. చూడండి 2 గురువు ఉంది, మళ్ళీ 4 ఇక్కడ గురువు చూడండి. రెండవ అక్షరం చివర, రెండవ గణం చివర, నాలుగవ గణం చివర గురువు ఉంటుంది. 2 4 పాదాల్లో 1 4 గణాల మొదటి అక్షరాలకు యతి మైత్రి చెల్లుతుంది. 2 4 పాదాల్లో 1 4 గణాలంట. 2 4 పాదాల్లో 2 4 పాదాల్లో ఈ 2 చూస్తాం ఫస్ట్. ఈ ఒకటోది పా 4 మొదటి అక్షరానికి అంట. 1 2 3 4 మళ్ళీ పావం చూడండి. ఒకటో గణము మొదటి అక్షరము, నాలుగో గణము మొదటి అక్షరము అని ఈ రెండో పాదంలో ఒకటో గణం మొదటి అక్షరంకి, నాలుగో గణము 1 2 3 4 1 2 3 4 చూడండి ఇక్కడ పా ఉంది. నాలుగో అక్షరము నాలుగో గణము మొదటి అక్షరానికి ఈడ పా ఉంది, ఈడ పా ఉంది. వీళ్ళు కూడా అంతే 1 2 3 4 బు ము సౌండ్ అదే వస్తుంది కదా. నెక్స్ట్ 6వ గణం జాగానం కానీ నలం గణం కానీ ఉంటుందంట. 6వ గణం 6వది 1 2 3 4 5 6 చూడు నలా ఉంది ఇక్కడ. ఇట్లా నలా కానీ జా కానీ ఉంటుందట. 1 2 3 4 5 6 చూడు జా ఉంది చూడు ఇక్కడ. జా కానీ నలా కానీ ఉండదు 6వది. నెక్స్ట్ బేసిక్ గణాలైన 1 3 5 7 గణాలలో జగనం రాకూడదంట. 1 3 5 7 1 జగనం లేదు, 3 జగనం లేదు, 5 జగనం లేదు, 7 జగనం లేదు. అట్లా అనమాట ఉండకూడదు అది. మొదటి పాదం గురువుతో ప్రారంభమైతే తక్కిన పదాలు కూడా గురువుతోనూ, లఘుతో ప్రారంభమైతే తక్కిన పదాలు లఘుతోనూ ప్రారంభమవుతాయంట. మొదటి పాదం చూడు లఘుతోనే ప్రారంభమైంది చూడండి ఇక్కడ. లఘువుతో ప్రారంభమైంది, మళ్ళీ ఈడే లఘు ఉంది, మళ్ళీ ఈడు కూడా లఘు ఉంది, మళ్ళీ ఈడు కూడా లఘు ఉంది. అట్లా అనమాట అన్నీ అంతే. ఒకవేళ గురువుతో ప్రారంభం నీ గురువులు ఉంటాయన్నమాట. ఇది కందపద్యం. ఇంతటితో భాషాంశాలు అయిపోయాయి. ఇంకో వీడియోలో మనము ఇంకొక పాఠంతో ముందుకు వస్తాము. అంతవరకు సెలవు. నమస్కారం.